వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అస్సలు సిసలైన ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజు నుంచి చూడబోతున్నాం. ఒకవైపు కేటీఆర్, ఒకవైపు రేవంత్ రెడ్డి, ఒకవైపు బీజేపీ. సో బీజేపీ పాదయాత్రల రూపంలో వస్తే, రోడ్ షోల రూపంలో కేటీఆర్, అలాగే ఇక్కడ రోడ్ షోల రూపంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిపోతున్నారు. సో రంగంలోకి అగ్ర నేతలు మూడు దశలుగా సీఎం ప్రచార సభలు. సో రేవంత్ రెడ్డి ప్రచార సభలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, నేడు వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఎన్నికల సభలో పాల్గొనే సీఎం రేవంత్ వచ్చే నెల 1న బోర్బండ, ఎర్రగడ్డ డివిజన్ లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. వచ్చే నెల 4న షేక్పేట్, రహమత్ నగర్ లో జరిగే ప్రచార సభల్లోనూ పాల్గొననున్నారు. వచ్చే నెల 5న షేక్పేట్, అలాగే యూసఫ్ కూడా, వచ్చే నెల 8న 6 డివిజన్ లో కొనసాగే మోటార్ బైక్ ర్యాలీలలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక వచ్చే నెల 9న షేక్పేట్ మోటార్ బైక్ ర్యాలీలో పాల్గొంటారు. సో దాదాపు ఇక్కడ సభలు కొన్ని పెడుతున్నారు. తర్వాత సీఎం గారు అలాగే బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి 9వ తారీఖు మాత్రం ఫైనల్ గా బైక్ ర్యాలీ తోటి ప్రచారం ముగియనున్నారు. అలాగే కేటీఆర్ రోడ్ షోలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకున్నట్టయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ లోని నేటి నుంచి వరుస రోడ్ షోలు నిర్వహించున్నారు. నేటి నుంచి 9 వరకు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10 రోజుల పాటు బైపోల్స్ లో కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. నేడు షేక్పేట్, నవంబర్ 1న రహమత్ నగర్, 2న యూసఫ్ గూడ, 3న బోరుబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్ లోని వరుసగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 8 షేక్పేట్, యూసుఫ్ గూడ, రహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రచారం నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోర్బండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో ముగియనుంది. అండ్ ఇక భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే, తన పార్లమెంట్ పరిధిలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లు చుట్టి వచ్చే విధంగా ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన తన ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు. తాము పెద్ద పెద్ద సభలు, ర్యాలీలు పెట్టొద్దని నిర్ణయించుకున్నామని, అందుకే పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల దగ్గరకు వెళ్తున్నామన్నారు. బీజేపీ నేతలు ప్రధానంగా కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ పార్టీ 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన పైన విమర్శలకు, ఆరోపణలు చేస్తూ ప్రచారాలు కొనసాగుతున్నారు. సో మరి ఈ ముగ్గురు ప్రధాన నాయకులలో ఎవరి సభలు విజయవంతం అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకోవచ్చు. కొన్ని సభలు చూసుకున్నట్టయితే కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ 10,000 మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తే, కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు ఏంది, వీళ్ళ ఓట్ బ్యాంక్ చీలి డెఫినెట్ గా మేమే బయటపడతామని భారతీయ జనతా పార్టీ వారి యొక్క అంటే ఓటర్ల పైన ఆధారపడి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.